జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా మన భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. ఈ ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాను, అదేవిధంగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లలోని అనేక ప్రాంతాలను మన భారతీయ సేనలో ధ్వంసం చేసి పారేశాయి. అయితే పాకిస్తాన్కు ఖైరానా పర్వతాల్లో అతిపెద్ద న్యూక్లియర్ ఫెసిలిటీ అయితే ఉంది. ఇక అణు కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా అణుబాంబులు కూడా ఈ ఖైరానా పర్వతాల కింద ఈ పాకిస్తాన్ దాచిపెట్టింది. అర్థమవుతుందా? అంటే అండర్ గ్రౌండ్లో అనమాట. అయితే ఈ దాడులలో మన వాళ్ళు ఈ ఖైరానా పర్వతాలపైన మన బ్రహ్మోస్ మిసైల్స్ ప్రయోగించారు. దీంతో ఈ ఖైరానా పర్వతాలంతా కూడా దద్దరిల్లిపోయినాయి. ఈ దాడితో ఈ ఖైరానా పర్వతాల వద్ద చెప్పాలంటే ఒక భూకంపం వచ్చినట్టు అయిందంట. అంతేకాకుండా ఈ ఖైరానా పర్వతాల వద్ద పెద్ద ఎత్తున విధ్వంసం అంతా కూడా జరిగింది. దీంతో ఇదే మంచి అవకాశాన్ని భావించినటువంటి ఈ పాకిస్తాను భారత్ చేసినటువంటి దాడుల మూలంగా ఖైరానా పర్వతాలలో రేడియేషన్ లీక్ అవుతుందని, కొన్ని లక్షలాది మంది పాకిస్తాన్ పౌరులు చనిపోయే అవకాశం ఉండదని, కాబట్టి కాల్పుల విరమణను పాటించమని చెప్పేసి మన భారత్ను, అదేవిధంగా భారత్కు నచ్చజెప్పని చెప్పేసి అమెరికాను ప్రాధేయపడింది. దీంతో మన భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ను కొన్ని రోజుల పాటు తాత్కాలికంగా వాయిదా వేసింది. ఆపేలా చిన్న బ్రేక్ అనమాట. ఇకపోతే ఈ ఖైరానా పర్వతాల వద్ద రేడియేషన్ ఎంత లీక్ అవుతుందో తెలుసుకోవడానికి అమెరికా తమ బాంబర్లను పంపించింది. అయితే అక్కడ ఎటువంటి రేడియేషన్ కూడా లీక్ కావడం లేదని పాకిస్తాన్ అబద్ధాలు చెప్పిందన్న విషయం బయటపడిపోయింది. దీంతో భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్లో ఈ కాల్పుల విరమణను నిన్నటి వరకు మాత్రమే పొడిగించింది. అంటే ఈ రోజు నుంచి మళ్ళీ ఏమైనా కూడా జరగవచ్చు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ ఆపరేషన్ సింధూర్కు సంబంధించి అనేక వీడియోలను విడుదల చేసినటువంటి మన భారతీయ ఆర్మీ ఇప్పుడు కొత్తగా మరొక వీడియోను కూడా రిలీజ్ చేసింది. సోషల్ మీడియాలో ఈ వీడియోను భారత ఆర్మీ పోస్ట్ చేసిందనమాట. ఈ వీడియోలో ఈ పాకిస్తాన్లోని తీవ్రవాద స్థావరాలపైన ఖచ్చితత్వంతో దాడులు చేయడానికి మన భారత సైన్యం ఏ విధంగా ప్రణాళికలను రచించింది, సైనికులకు ఏ విధంగా శిక్షణ ఇచ్చింది, ఏ విధంగా ఈ సిగ్గు మానం లజ్జా లేనటువంటి ఈ పాకిస్తాన్ పైన మన భారతీయ సేనలో మెరుపు దాడులు చేశాయి అనే విషయాలను తెలియజేస్తూ మన భారత ఆర్మీ ఈ వీడియో రిలీజ్ చేసింది. కేవలం 1 నిమిషం మాత్రమే నిడివి ఉండేటటువంటి ఈ వీడియోకు ప్లాన్డ్ ట్రైనడ్ ఎగ్జిక్యూటెడ్ అన్న కోడ్తో మన ఆర్మీ వెస్టర్న్ కమాండ్ అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పెహల్గాంలో జరిగినటువంటి తీవ్రవాద దాడితో భారతీయులలో ఆవేశం లావాలా ఉప్పొంగింది. అవునా కదా? ఈసారి ఈ పాకిస్తాన్కు తరతరాలుగా గుర్తుంచుకునేలా ఒక గుణపాఠం నేర్పాలనేటటువంటి ఒక ఆలోచన సైనికుల మనసులో కూడా ఉండాలి. ఇది ప్రతీకార చర్య కాదు, బాధిత కుటుంబాలకు సైన్యం చేస్తున్నటువంటి న్యాయం. అర్థమవుతుందా? ఎవరైతే బాధితులు ఉన్నారో, బాధిత కుటుంబాలు ఉన్నాయో వాళ్లకు ఇది సైన్యం చేస్తున్నటువంటి న్యాయం. తీవ్రవాదులను పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్కు ఇది ఒక గుణపాఠం. మాది ధర్మ పోరాటం. ఈ పోరాటంలో మా ప్రాణాలు పోయినా లెక్క చేయమంటూ ఈ వీడియోలో సైనికులు అయితే పేర్కొన్నారు. మన దేశము, మన సైన్యము మన గర్వకారణం. అది ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే 10వ తారీఖు ఉదయాన మన భారతీయ సేనలో చేసినటువంటి దాడుల్లో ఈ పాకిస్తాన్లోని మొత్తం 12 ఎయిర్ బేస్లలో 11 ఎయిర్ బేస్ ధ్వంసమైనాయని చెప్పుకున్నాం కదా. ఈ పాకిస్తాన్ ఎయిర్ బేస్లను ధ్వంసం చేయడానికి మన భారతీయ సేనలు పూర్తిగా స్వదేశీ ఆయుధాలనే ఉపయోగించారు. పూర్తిగా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారైనటువంటి ఆయుధాలనే ఉపయోగించి మన భారతీయ సేనలో పాకిస్తాన్లోని 11 ఎయిర్ బేస్లను నాశనం చేశారంట. నిజంగా ఇది మనం గర్వించాల్సిన విషయం. ఎందుకంటే ఒకప్పుడు ఈ రక్షణ వ్యవస్థల కోసం, ఈ ఆయుధాల కోసం పూర్తి స్థాయిలో మనం బయట దేశాల మీద ఆధారపడాల్సి వచ్చింది. కానీ ఈసారి పాకిస్తాన్ కొట్టిన దెబ్బ ఏందో తెలిసిన, మన దేశంలో మన భారతీయ శాస్త్రవేత్తలు మన వాళ్ళు తయారు చేసినటువంటి ఆయుధాలతోనే వాళ్ళని దెబ్బ కొట్టాం. ఇది మధ్య అంటే నిజంగా ప్రతి ఒక్కరికి ఇది గర్వకారణమే. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.